ఆత్మబంధువులందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీలక్ష్మి. నేను సనత్ నగర్‌లో ఉంటాను. నేను 2011 నుంచి ధ్యానంలోకి వచ్చాను. ధ్యానంలోకి రాకముందు నాకు హెల్త్ ప్రాబ్లమ్ ఉండేది. స్పాండిలైటిస్‌తో బాధపడేదాన్ని. ధ్యానంలోకి వచ్చిన వితిన్ 41 డేస్‌లో నాకు మొత్తం పూర్తిగా తగ్గిపోయింది. అప్పటి నుంచి ధ్యానం కంటిన్యూస్‌గా చేస్తున్నానండి. ధ్యానంలోకి వచ్చాక లైఫ్ చాలా హ్యాపీగా ఉంది. ప్రతిదానికి ఇంతకుముందు ధ్యానంలోకి రాకముందు చాలా టెన్షన్‌గా ఉండేదాన్ని. పిల్లలకి జ్వరం వచ్చినా, ఏదైనా కొంచెం ఇబ్బందైనా ఎక్కువగా టెన్షన్ పడేదాన్ని. ధ్యానంలోకి వచ్చాక ఇంకా అవన్నీ మన మంచి కోసమే వస్తున్నాయి. మన హెల్త్ రికవర్ అవ్వడం కోసమే జ్వరం అనేది దాని మూలంగా మనం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అన్న జ్ఞానం అయితే నాకు కలిగింది. ధ్యానంలోకి వచ్చాక నేను ఇలా గురువుగారి కూకట్పల్లికి వస్తున్నారని చెప్తే అక్కడికి వెళ్ళడం జరిగింది. గురువుగారిని ఫస్ట్ టైం అక్కడ చూశాను. చూశాక ఆ రోజు చాలా కోపంగా ఉన్నారు గురువుగారు. ఏంటి మా గురువుగారు ఇంత కోపంగా ఉన్నారు అనుకున్నాము. తర్వాత అక్కడ ఫ్లూట్ మెడిటేషన్ 1 అవర్ చేపిచ్చారండి. ఆ ఫ్లూట్ మెడిటేషన్ చేపించినప్పుడు అనుకున్నాను. అంటే అంతకుముందు గురువుగారిని చూసినప్పుడు అనుకున్నాననమాట. ఇంత కోపంగా ఉన్న గురువు దగ్గర మనం ఎలా అవుతుంది అది ఇది అనుకున్నాను. కానీ ఫ్లూట్ మెడిటేషన్ ఎప్పుడైతే 1 అవర్ చేపిచ్చారో అప్పుడు ఆయన ఆ మెడిటేషన్‌లో నా గొంతులో నుంచి చక్కగా అమృతంలాగా స్వీట్‌గా లోపలికి దిగుతుందండి. ఒక అమృత ద్వార లోపలికెళ్ళింది. అది నేను అనుభవం చెందగలిగాను. అప్పటినుంచి గురువు దగ్గర ఏదో ఉంది. చక్కగా ధ్యానం చేపిస్తున్నారు. నీ శ్వాసే నీ గురువు అని చెప్తున్నారు. పాద పూజలు అవన్నీ ఏమీ లేవు. నువ్వు దేవుడివి అనేసి చెప్తున్నారు. ఇవన్నీ మన సాధన ద్వారా మనం అన్నీ చేసుకోవచ్చండి. మనం ఎక్కువగా గురువుగారు చెప్పిందే చేస్తే చాలండి. మనం ఇంకా ఎక్స్ట్రా ఏం చేయక్కర్లేదు. సాధన చేసుకుంటూ ఉండాలి. సజ్జన సాంగత్యం చేయాలి. ఇవి 2 ఇంక స్వాధ్యాయం బుక్స్ చదువుతూ ఉండాలి. నేను అంతరంగంలో వెతకాలి ఓషో గారి బుక్ చదివానండి. అంతరంగంలో ఆ ఓషో గారి బుక్ చదివాక 1 వీక్ వరకు నాకు 1 వీక్ ఒక 10 డేస్ చదివానండి బుక్. 1 వీక్ ఒక 2 డేస్ తర్వాత నుంచి మోషన్స్ స్టార్ట్ అయ్యాయి. అంటే నేను అందులో ఉన్నటువంటి ఆ నిజాలన్నీ నేను జీర్ణించుకోలేకపోయాను. అందుకని నాకు మోషన్స్ స్టార్ట్ అయ్యాయి. 1 వీక్ వరకు అయ్యాయండి. అది మా వారు హాస్పిటల్ తీసుకెళ్తున్నారు, వెళ్తున్నాను, వస్తున్నాను. కానీ నేను బుక్ చదవడం మాత్రం ఆపలేదు. ఇంకా అలాగే గ్లూకోజ్ ఎక్కించుకుంటున్నాను. మళ్ళీ ఇంటికొచ్చి పడుకుంటున్నాను. బుక్ చదువుతున్నాను. ఆ బుక్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిందో మొత్తం నాకు ఆ రోజు మధ్యాహ్నం కల్లా కంప్లీట్ అయిపోయింది. 10థ్ డే రోజు. అది కంప్లీట్ అయిపోయిన వెంటనే నాకు హాస్టల్ ట్రావెల్ లాగా జరిగింది. ఇంకా చాలామంది మాస్టర్స్ వచ్చి నాకు హీలింగ్ చేసినట్టుగా పొట్టనంతా హీలింగ్ చేసినట్టుగా అనిపించింది. ఆ రోజు నుంచి నాకు మోషన్స్ తగ్గిపోయాయి. చాలా హెల్తీగా ఉన్నానండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు మన ధ్యానంని నమ్ముకుంటే మనకి ఎన్నెన్నో మిరాకిల్స్ చూస్తున్నామండి. అవన్నీ అందరికీ తెలియాలి. ఈ పీఎంసీ ఛానల్ రావడం మూలంగా ఎంతోమంది ధ్యానం గురించి తెలుసుకోగలుగుతున్నారు. ఇప్పుడు మనం ఇండివిడ్యువల్‌గా ప్రచారం చేయాలంటే మనకు తెలిసిన వాళ్ళకి చెప్తాము. మన వీధిలో వాళ్ళకి చెప్తాము. ఇంకా కొంచెం శాకాహార ర్యాలీలు ఇవి చేయడం మూలంగా ఇంకా కొంతమందికి ప్రచారం చేయగలము. కానీ పీఎంసీ ఛానల్ అనేది వరల్డ్ వైడ్‌గా ఉంది కాబట్టి దీన్ని మనం ఎక్కువగా ప్రచారం ఇది మనం చేసే పని మనం ఒక ఒక 1 ఇయర్‌లో చేసే పని ఇది ఒక 1 అవర్‌లో చేస్తుంది. దీన్ని మనం అందరం సపోర్ట్ చేద్దాము. పీఎంసీ ఛానల్‌కి పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఇతోధికంగా సహాయం చేసి దీన్ని ఇంకా అభివృద్ధి పథంలోకి నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.